రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు వచ్చాయి. స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు హాలిడేస్ ప్రకటించారు. ఇక సంక్రాంతి పండుగకు హైదరాబాద్ జనం సొంతూళ్ల బాట పడుతున్నారు. విద్యార్థులకు హాలిడేస్ తో పాటు వరుసగా సెలవులు రావడంతో ఉద్యోగులు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి బయలుదేరారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. రాష్ట్రంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లకు 16 వరకు వారం రోజుల హాలిడేస్ ఇచ్చారు. ఈ నెల 17న మళ్లీ స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విద్యాశాఖ అధికారులు. జూనియర్ కాలేజీలకు ఇవాళ నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు కొనసాగనున్నాయి. సంక్రాంతి పండుగతో సొంతూళ్లకు వెళ్లే వారితో సిటీలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. స్టూడెంట్లకు సంక్రాంతి సెలవులు ఇవ్వడం, ఉద్యోగులకు వరుస సెలవులు రావడంతో పండుగను ఎంజాయ్ చేసేందుకు కుటుంబ సభ్యులతో సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చెర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్, కేపీహెచ్బీ, ఆరంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్ బస్ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి కోసం ఆర్టీసీ 6431 స్పెషల్ బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల నుంచి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో కొన్ని బస్సులను సిటీ శివారు ప్రాంతాల నుంచే రన్ చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి వచ్చే వారి కోసం 18, 19వ తేదీల్లోనూ ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేసింది. అయితే ఆర్టీసీతో పాటు అటు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు ఛార్జీలు భారీగా పెంచేశారు. స్పెషల్ బస్సులు రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయని, డీజిల్ మెయింటెనెన్స్ కోసం టికెట్ ధరలు పెంచాల్సి వస్తోందన్నారు ఆర్టీసీ అధికారులు. పండుగ సీజన్తో పాటు తిరుగు ప్రయాణంలో రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని చెప్పారు. మరోవైపు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు కూడా ఛార్జీలు భారీగా పెంచేశారు. సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే 153 స్పెషల్ ట్రైన్లు నడుపుతోంది. నెల రోజుల ముందే ఈ ట్రైన్లను ప్రకటించిన రైల్వే శాఖ టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభించింది. ఇప్పటికే చాలా రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. సికింద్రాబాద్ నుంచి రోజుకు సగటున 2.20 లక్షల మంది, లింగంపల్లి నుంచి 50,000 మంది, చెర్లపల్లి నుంచి 35,000 మంది జర్నీ చేస్తున్నారు. టికెట్ల కొనుగోలు, రైలు ఎక్కేటప్పుడు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 17 బుకింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రైల్ వన్ మొబైల్ యాప్ తో అన్ రిజర్వ్ టికెట్ బుక్ చేసుకుంటే 3% తగ్గింపు ఇస్తున్నామని, ఇది 14 జనవరి నుంచి 18 వరకు అమల్లో ఉంటుందన్నారు రైల్వే అధికారులు.